హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు మన ఫ్యామిలీ లాగ్ ఛానల్లో ఈరోజు కనపడుతున్నమాట. ఇన్ని రోజులు మేము ఎందుకు కనిపించలేదంటే కొంచెం ప్రాబ్లం వల్ల ఫ్యామిలీ లాగ్స్లో కనిపించలేదు. ఇప్పుడు నుండి మన శ్రావణి వంటలు కానీ మంచి మంచి సాంగ్తో ఆ ఛానల్లో వస్తుంది. తర్వాత ఇలాంటి ఫ్యామిలీ లాగ్స్ ఛానల్లో మీరు కూడా సపోర్ట్ చేయాలి మన సార్ కోరుకుంటున్నాం. సో అలానే ఈరోజు ఏం కూర చేస్తున్నారు శ్రావణి అడుగుదాం. ఏం కూర శ్రావణి ఈరోజు? చిర్రాకు పప్పు. వావ్, సూపర్. అసలు చాలా బాగుంటుంది కదా టేస్ట్గా. చిర్రాకు పప్పు చాలా బాగుంటుంది. చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్ మేము కూడా. అలానే మన ఫ్యామిలీ లాగ్స్లో ప్రతి ఒక్కరు బాగుండాలని మన సార్ కోరుకుందాం. ఓకే, మన శ్రావణి ఇప్పుడు వంట అయితే రెడీ చేయబోతుందన్నమాట. ఎలా కర్రీ ఎలా చేస్తుంది అంటే కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇప్పుడు వీడియోకి అయితే వెళ్దాం. ఎలా వంట చేస్తుంది శ్రావణి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఫ్యామిలీ లాగ్స్లో చూసారా, ఇప్పుడైతే మన శ్రావణి చిర్రాకు బాగా ఒలుచుకుంది. నీట్గా అయితే ఒలుచుకున్నది. ఇప్పుడు మనం చిర్రాకు అయితే కూర అయితే చేయబోతుంది అన్నమాట. ఎలా చేస్తుంది అంటే చూద్దాం. అందరూ అడుగుతుంటారు కదా శ్రావణి వంట చేసేది కూడా వీడియోస్ పెట్టని అంటున్నారు. కాబట్టి మన ఫ్యామిలీ లాగ్స్లో ఇంకో నుండి మంచి మంచి వంటలతో మంచి లాగ్స్తో మేము ముందుంటాం. చూసారా, మా అవ్వ అయితే వచ్చిందన్నమాట. వచ్చి ఇప్పటికి 4 రోజులు అవుతుంది మా ఇంటికి వచ్చింది. ఎప్పుడో ఒకసారి మా పైన దిగులు వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి మమ్మల్ని చూసేసి వెళ్తూ ఉంటుంది. చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పప్పు అయితే ఎత్తుకున్నాం అన్నమాట. ఇప్పుడు పప్పు ఎత్తుకొని కడిగేసి బాగా క్లీన్ చేసేసి దాంట్లో ఆకు గడి కడిగేసి క్లీన్గా అప్పుడు వేసేసి పొయ్యి మీద పెట్టాక ఉడికిపోయినాక అప్పుడు కావాలంటే దించుకొని రుబ్బేసి అప్పుడు ఇంకా తిరుమత పెట్టేసి ఇంకా హైలైట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే అంగిట్లో అయితే పప్పు అయితే తెచ్చా అనమాట. చూడండి, పప్పు అయితే ఇప్పుడు పోస్తున్నాను. ఏం పప్పు? కందిపప్పు. ఓకే ఫ్రెండ్స్, కందిపప్పు అయితే వేసాను. ఇప్పుడు కడిగేసి ఆకుని కడిగేసి దీంట్లో వేసి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టాలి. ఇంకో గ్యాస్ రావాలి. ఇప్పుడు పొయ్యి అంటున్నావు కదా, పొయ్యి మీద పెట్టాలంటున్నావు. ఇప్పుడు గ్యాస్ ఉంది కదా, గ్యాస్ మీద పెట్టుకోవచ్చు కదా. గ్యాస్ అయితే ఎన్ని రోజులు ఉంటుంది? గ్యాస్ అయితే 1 నెల దాకా వస్తుంది. అదే పొయ్యి అయితే మనకు సంవత్సరాల పాటు ఉంటుంది. పొయ్యి అయితే అది పొయ్యి మీద వచ్చే టేస్ట్ అయితే మనకు చాలా బాగుంటుంది. పొయ్యి మీద అది ఎందుకంటే పెద్దవాళ్ళ కాలం చెప్తుంటారు. ఎందుకంటే పొయ్యి అయితే మనకు మంచిది. అదే గ్యాస్ ఈ మధ్య నుంచే వచ్చాయి గ్యాస్. ఈ పొయ్యి ఎప్పటి నుంచి ఉన్నది? 1 సంవత్సరాల పాటు ఉన్నది ఈ పొయ్యి. ఆ గ్యాస్ అయిపోతే ఇంక ఈ పొయ్యి మీదకే కదా మనం ఎప్పటికైనా రావచ్చిందే. ఓకే, సూపర్. చాలా బాగా మాట్లాడారు శ్రావణి. అందుకనేసి ఇప్పుడు మనం ఈ పొయ్యి మీద వండాలి. ఎందుకంటే పొయ్యి మీద వండామనుకో ఆ రుచులే వేరు, బాగా చక్కగా. ఓకే చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు మన శ్రావణి ఈ పొయ్యి మీద అయితే ఇప్పుడు వండుతుందంట. చూద్దాం ఎలా వండుతుందో. గ్యాస్ మీద వండితే అంత రుచిగా ఉండవంట. అదే పొయ్యి మీద వండితే ఎంత రుచిగా ఉంటుందని చెప్తుంది కదా. చూద్దాం ఎలా ఉంటుంది. ఆల్రెడీ బాగానే ఉంటుంది రుచిగా, నేను కూడా తిన్నా. సో ఇప్పుడు కాలం మన గ్యాస్ అంటే గ్యాస్ మీద ఉండేది కదా, అది బాగుంటుంది. కానీ అంత రుచిగా ఉండదన్నమాట. అందుకే శ్రావణి పొయ్యి మీదే వండుతా. నాకు పొయ్యి మీదే వండడం నాకు చాలా ఇష్టం అంటది. ఓకే ఇప్పుడు శ్రావణి ఆకైతే బాగా క్లీనింగ్ చేసుకుంటుంది, బాగా కడుక్కుంటు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన శ్రావణి ఆకైతే బాగా కడుగుతుంది. కడిగి బాగా దాంట్లో పప్పులు వేసుకైతే వేసుకుంటుంది అన్నమాట. దాన్ని బాగా ఇప్పుడు ఉడకబెట్టాలి పొయ్యి మీద పెట్టి. బాగా ఉడికిపోయాక నాకు రుబ్బేస్తే తిరుమా చేసినాక చాలా బాగుంది టేస్ట్గా. అంతేగా శ్రావణి? ఇప్పుడైతే ఆకైతే కడిగేసేసాం. ఇప్పుడు టమోటాలు ఎర్రగడ్డలు తెచ్చి కరిగేసి దీంట్లో వేసి పొయ్యి మీద అయితే పెడతాము. ఓకే సరే ఫ్రెండ్స్, ఇంత బాగుంది ఇక్కడ. చూసారా, ఎప్పటికే బీరకాయలు కాస్తున్నాయి. చూసారా మీరు కూడా, బీరకాయలు. పోయిన సూర్య లాగ్లో చెట్టు పెట్టాము. ఇప్పుడైతే బీరకాయలు వేసింది. మొత్తం అయితే కోసుకొని తిన్నాము కూడా. కోసేసాం కదా, చూడండి అన్నీ కోసేసాం. ఉంటుంది ఇది. యాక్చువల్లీ ఇది ముందు కొట్టుకుంటా మా నాన్న వేసిన చెట్టు అంటే. ఇది ముందు కొట్టుకుంటా మేము ఇలా కూరగాయలు తింటున్నాం మాట ఫ్రెండ్స్. చూసారా, తోట ఇది మా తోట. మళ్ళీ తోట
మళ్ళీ మళ్ళీ తోట చూపిస్తున్నా కదా మీకు. మిరపకాయల చెట్టు, టమోటా చెట్లు, మామిడి చెట్టు, ముల్లంగి చెట్లు, గోంగూర అయిపోయింది. వంకాయల చెట్టు పోత వేస్తున్నాయి చూసారా. అక్కడ వంకాయ చెట్లు ఉన్నాయి కదా, నిన్ను మేము వంకాయ బజ్జి చేసుకున్నాం. మా చెట్లనే 1/4 కేజీ పడినాయి వంకాయలు. అయితే మాకు ఆ వేసుకున్న చెట్లు అయితే మాకు ఇప్పుడైతే మాకైతే ఇస్తున్నాయి. మేము అసలు ఇట్లా మిరపకాయలు, ఎర్రగడ్డ, టమోటాలు. ఇది కానీ నీళ్ళలో వేసుకుపోయినామనుకో ఈ ఎర్రగడ్డ ఏడిపిచ్చేసేదాము. మనము ఒకవేళ ఏడకపోయినా ఈ ఎర్రగడ్డ మనల్ని ఏడిపిచ్చేసేదాము అదే చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారా అప్పుడే చిర్రాకు చేసిన శ్రావణి అప్పుడే ఫాస్ట్గా పొయ్య బీన్స్ కాయలు దాంట్లోకి ఎంత చక్కగా చేసింది శ్రావణి. చాలా బాగుంది కదా. ఏంటి అప్పుడే వీడియో అప్పుడే ఫాస్ట్గా చేసేసారు అనుకోవద్దు. చూసారు ఎంత బాగుందో. చల్లగాలికి ఇంత కూర్చొని ఇంత బాగా నీట్గా చేసుకుంటుంది మన శ్రావణి. అయితే దాంట్లో గుడ్లు ఎగ్ చేసి తెచ్చింది శ్రావణి. ఇప్పుడు దాంట్లోకి వేస్తుంది అన్నమాట. బీన్స్కాయ తాలింపు, దూరంగా ఉండాలి. బాగా ఉడుకుతున్నాయి నూనెలో. నీకు చూసారు ఎంత బాగా చేస్తుందో.